ఎందుకో పుట్టానని నా బ్రతుకే దండగని, తెలివి తక్కువ వాడనని లోక జ్ఞానమే లేదని. ఎందుకో పుట్టానని నా బ్రతుకే దండగని, తెలివి తక్కువ వాడనని లోక జ్ఞానమే. 10 మంది నన్ను చూసి ఏమి చేయువేలా, పనికొచ్చే పాత్రగా నన్ను చేసిన పరిశుద్ధునిగా నన్ను మార్చిన, పనికొచ్చే పాత్రగా నన్ను చేసిన పరిశుద్ధునిగా నన్ను మార్చిన యేసయ్యా నీకే స్తోత్రము. మనస్ఫూర్తిగా అందరూ కలిసి యేసయ్యా నీకే స్తోత్రము, యేసయ్యా నీకే స్తోత్రము, యేసయ్యా నీకే స్తోత్రము. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇందాక మీలో చాలామంది చెయ్యెత్తారు. ఎందుకు చెయ్యెత్తారంటే, బ్రదర్ నా వల్ల కావట్లేదు బ్రదర్ అని ఎవరైతే అన్నారో ఒకసారి మళ్ళీ చూపిస్తారా? నా వల్ల కావట్లేదు బ్రదర్ అన్న వాళ్ళు ఉంటే చూపిస్తారా? అయితే మీకు శుభవార్త. ఏ రోజైతే ప్రభా నా వల్ల కావట్లేదు ప్రభా అని నువ్వు చూపిస్తావో అప్పుడు ప్రభు అంటాడు, అయితే నేను చూసుకుంటాలే అని చెప్తాడు. ఏమీ పర్వాలేదు ప్రభా నేను చూసుకుంటాగా అన్నారనుకోండి, చూసుకో అయితే అంటాడు. అర్థమైందా? ఇప్పుడు మనలో కొంతమంది చూపించలా. వాళ్ళు ఎవరో తెలుసా? ఏం పర్వాలేదండి, నేను హ్యాండిల్ చేసుకుంటా, నేను చేసుకోగలుగుతా. మనం ఏదైనా చేసుకోగలము అని అంటున్నట్లయితే వినండి, యెహోవా సెలవు లేకుండా భోజనం కలిపి నోట్లో పెట్టుకోవడం కూడా మన వల్ల కాదు. ఈరోజు ఎంతమంది సిలైన్ల మీద, ట్యూబుల మీద పాపం అనారోగ్యంతో అల్లాడిపోతున్నారో. సహోదరుడు సహోదరి, నువ్వు అన్నం కలుపుకు నోట్లో పెట్టుకుంటున్నావంటే నీకు తెలుసా, అది నీ శక్తి యుక్తి కాదు, అది దేవుడు నీకు చూపిస్తున్న కనికరం, కటాక్షం. ఆ వాస్తవాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఈరోజు మన మధ్య అనేక మంది చేతులు చూపిస్తున్నారు. ఏమిటంటే, బ్రదర్ నా వల్ల కావట్లేదు బ్రదర్, నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నాకు తెలియటం లేదు, నా భర్తతో ఎలా కాపురం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఎంత సర్దుకుపోదామన్నా అస్సలు ఆ మనిషి అర్థం చేసుకోవట్లేదు, ఎంత భరిద్దామన్నా ఆ మనిషి మరి ఇంకా బాధిస్తున్నాడు, ఎలా నా భార్యతో కాపురం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నాకు చేత కావట్లేదు. కొన్నిసార్లు బిడ్డల్ని ఎంతో ప్రేమగా పెంచాలని ఆశపడతారు, ఎంతో భక్తితో పెంచాలని ఆశపడతారు, ఎంతో ఆత్మీయంగా పెంచాలని ఆశపడతారు. మీరు ఎంత ఆత్మీయంగా పెంచాలనుకుంటారు, ఎంత భక్తిగా పెంచాలనుకుంటారు, ఎంత బాధ్యతగా పెంచాలనుకుంటారో అదేమిటో అంత బడుద్దాయిల్లాగా ఆ బిడ్డలు తయారవుతారు.
అటువంటి సమయంలో నీకు అనిపిస్తూ ఉంటుంది, నా బిడ్డల గురించి నేను అనుకుంది ఏమిటి, నా బిడ్డల కోసం నేను చేసిన ప్రార్థన ఏమిటి, నా బిడ్డలు బాగుండాలని, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని, బంగారు భవిష్యత్తు కలిగి ఉండాలని ఎంతో ఆశపడ్డాను. కానీ నా బిడ్డలు మాత్రం చేజారిపోతున్నారు. నా వల్ల కావడం లేదు నా పిల్లల్ని పెంచటం, నా వల్ల కావడం లేదు నా పిల్లల్ని చదివించటం, నా వల్ల కావడం లేదు నా బిడ్డలను బాధ్యతతో పెంచటం అని చెప్పి ఒకవేళ నువ్వు వాపోతున్నట్లయితే, సహోదరి సహోదరుడా, నీ బిడ్డల విషయం నీ వల్ల కాకపోవచ్చేమో కానీ నా ప్రభువు వల్ల సమస్తము సాధ్యం. ఒకవేళ ఈరోజు నా కుటుంబాన్ని కట్టుకోవడం నాకు చేత కావటల్లా, నా బిడ్డలని పెంచటం నాకు చేత కావటల్లా, ఉద్యోగాన్ని పొందుకున్నావుగా, నా ఉద్యోగం ఎలా చేయాలో, ఉన్న ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో చేత కావటల్లా, ఆ ప్రాజెక్ట్స్ ఎలా పూర్తి చేయాలో నీకు చేత కావటల్లా, ఏదైతే నీ జీవితంలో ఈరోజు నా చేత కావట్లేదు ప్రభువా అని అంటున్నావో, చేతనైన దేవుడు ఉన్నాడు. ఆయన సహాయం నువ్వు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో ఆశ్చర్య కార్యాన్ని ఈరోజే ప్రారంభిస్తాడు. మర్చిపోవద్దు. ఆశలు అడుగంటిపోయినాయా, ఆవిరైపోయినాయా? అది నీ జీవితంలో మాత్రం అలా అయింది అనుకుంటున్నావా? ఏమిటి అందరూ బాగున్నారు, అందరూ బాగుంటున్నారు, నా జీవితంలోనే ఇలా జరుగుతుంది అని నీకు అనిపిస్తుందా? అది వాస్తవం కాదు. నీ ఒక్క జీవితంలోనే అలా అవటం లేదు. నీకంటే నాకంటే దేవుణ్ణి బహుగా ప్రేమించినటువంటి పౌలు జీవితంలో అలా జరిగింది.